నూజివీడు నియోజకవర్గంలోని అగిరిపల్లి మండలంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో హెలీప్యాడ్ టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యే ప్రాంగణం, బహిరంగ సభ జరిగే ప్రాంగణాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో కలిసి పరిశీలించిన రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. హెలీప్యాడ్ నుండి బహిరంగ సభ జరిగే ప్రాంగణం వరకు రూట్ మ్యాప్ను, గ్రామంలో పలు చేతి వృత్తులు చేస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబాలను ఎంతమందిని కలవాలి అన్న విషయాలపై మంత్రి పార్థసారథి కలెక్టర్ వెట్రి సెల్వితో చర్చించారు. రూట్ మ్యాప్లో ఏమైనా మార్పులు ఉంటే జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేయాలని మంత్రి పార్థసారథి సూచించారు. సభా వేదిక వద్ద ప్రాంగణం ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. బహిరంగ సభా ప్రాంగణం వద్ద వివిధ శాఖలకు చెందిన ఉత్పత్తుల ప్రదర్శనకు 6 స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. P4 కార్యక్రమంలో భాగంగా వృత్తిపరంగా 4 కుటుంబాలను కలిసేందుకు ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలని మంత్రి పార్థసారథి అధికారులతో చర్చించారు. హెలీప్యాడ్ సమీపంలో గ్రీన్ రూమ్, రాజకీయ ప్రముఖులను కలిసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని ఈవెంట్ ఆర్గనైజర్ను ఆదేశించారు. నూజివీడు పట్టణంలో రింగ్ రోడ్, విజయవాడ నుండి నూజివీడుకు 4 లేన్ల ప్రధాన రహదారి అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో పలు సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీస్ కానివ్వండి, వాళ్ళ జీవనోపాధికి ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాలు కానివ్వండి, అవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు పర్టికులర్గా ఈ కార్యక్రమం సందర్భంగా చేతి వృత్తులు చేసుకునే వారి పని స్థలాల్ని, వర్క్ స్పేస్ని కూడా విజిట్ చేయాలని చెప్పారు. అందుకని ఒక బార్బర్ షాప్కి, అదేవిధంగా క్యాటిల్, షీప్ షెడ్కి ఆయన ప్రత్యేకంగా వెళ్ళి ఆ యజమానులతో, ఆ వృత్తి చేసుకునే వాళ్ళందరితో కూడా సంప్రదించాలని, వారితో మాట్లాడాలని, వారి సమస్యలు, కష్ట సుఖాలు తెలుసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. అందుకే నాగిరిపల్లిలో ఈ 2 పని స్థలాలకు కూడా ముఖ్యమంత్రి గారు విజిట్ చేయబోతున్నారు. అదేవిధంగా ఈ మీటింగ్ ప్రాంగణంలో కుల వృత్తులు, శాలివాహనంలో ఏ విధంగా కొండలు చేస్తారు, వారు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి, అదేవిధంగా రజక సోదరులు వృత్తిలో చేసుకునే సమస్యల గురించి, అదేవిధంగా కంసాలీలు ఏదైతే బంగారు పని చేస్తారో వారి పని ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టాలని చెప్పేసి నిర్ణయించాం. ఆయా స్టాల్స్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు వారి సమస్యల్ని, పనిలో వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని, వారి ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సదుపాయాలను కూడా, వాటి గురించి కూడా చర్చించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి బలహీన వర్గాలకు ఇచ్చే ఏదైతే పనిముట్లు అయితే ఉంటాయో ఇక్కడ కొంతమందికి కూడా పంపిణీ చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఏదైతే